సో క్రైస్తవులు మనం కూడా మన విశ్వాసం ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కొంచెం ఏమన్నా కుటుంబాల్లో ఏమైనా అలజడులు రేపుతున్నాయి, ఏమన్నా అయినా కానీ అంటే విశ్వాసం విషయంలో ఖచ్చితంగా తొలగిపోతున్నారండి నిజంగా. ముఖ్యంగా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులే నిజంగానే. ఎలా చెదిరిపోతున్నారో, ఒక సంఘానికి వస్తున్నారో, ఎక్కడన్నా ఏమన్నా అంటే ఒక పరిమితి లేదండి. నిర్దిష్టమైనటువంటి ఒక దాన్నేమంటారు కట్టుబడిన తత్వం లేదు నిజంగా. ఇప్పుడు సంఘం సపోజ్ మన సంఘానికి వస్తున్నారు. మన సంఘంలో విశ్వాసం లేదా? ఇక్కడ కార్యాలు జరగలేదా? ఆ! ఒక కార్యం జరగాలంటే ఎన్నేళ్ళని తీసుకొద్ది దేవుని చిత్తం. దేవుని కృప ఉండాలి. అవునా? అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు. సంతానం ఇస్తాను. ఎన్నేళ్ళు పడుకున్నాడు అనుకున్నారు? చెప్పగానే మరుసటి రోజుకి కేర అనలేదు ఇస్సాకు. ఎన్నేళ్ళు? 25 ఇయర్స్ వెయిట్ చేసాడు తెలుసా? ఆ! నీకు నీ ముసలితనం వృద్ధాప్యాన్ని పెట్టినిస్తానన్నాడు. అన్నప్పుడు వెంటనే తర్వాత రోజు వాడకో ఇస్సాకేమి వచ్చేలే బయటికి భూమి మీద పడలే. వెయిట్ చేశాడు. మనం కూడా వెయిట్ చేయాలి. కానీ మన వాళ్ళకి కంగారు ఎక్కువండి విశ్వాసకి. సంఘంలో విశ్వాసం కంగారు ఎక్కువ. ఏమన్నా ప్రార్థన చేయగానే వాళ్ళకి వచ్చేయాలి. తర్వాత రోజుకి వచ్చేయాలి మొత్తం ప్రతిఫలం. రాకపోతే పరిగెట్టేస్తారు ఎక్కడికని. అద్భుతాలుడు, ఈ మాయలుడు వచ్చేసారు కదా! సూచక్రియలు వీళ్ళు వచ్చేసారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం. అలాంటి వాళ్ళు అస్సలు కనీసం చూడడం దేవుడు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నీ విశ్వాసం స్థానిక సంఘంలో నీ విశ్వాసం విశ్వాసం ఒకటి కాదా? విశ్వాసం ఒకటని చెప్తుంది. అంటే నీ స్థానిక సంఘంలో ఒక విశ్వాసం, బయట ఎక్కడ మాయలుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఒక విశ్వాసమా? దేవుడు ఎంత మాత్రం సహించడు గుర్తుపెట్టుకోండి. నీ విశ్వాసం ఎక్కడుందో అక్కడే నిలబడి బలంగా. ఆ? అక్కడికి పరిగెట్టి, ఇక్కడికి పరిగెట్టి, ఆ నూనె తెచ్చుకుని, ఈ నూనె తెచ్చుకుని ఏంది విశ్వాసం అది? విశ్వాసం ఉంటే నూనెలు, కొబ్బరికాయలు దాన్ని ఏమంటారు అడ్డుపొడులతో పని ఉంటుందండి. విశ్వాసం ఒకటే. గుర్తుపెట్టుకోండి. అక్కడికి అది తెచ్చుకుని, ఇక్కడికి వెళ్ళి ఇది తెచ్చుకుని, అవి తెచ్చుకుని, రాసుకుని, ఇంట్లో పెట్టుకుని అది సాతాను గడి ప్రేరేపితమే. అంటే చక్కగా ఉన్న నిన్ను తప్పుతో అండి ఒక మాట అడుగుతాను నిజంగా మన సంఘంలో ఖచ్చితంగా అలా వెళ్ళినోళ్ళు ఎవరో ఖచ్చితంగా ఉండే ఉంటారు. వెళ్ళినోళ్ళకి మీ కుటుంబంలో అద్భుత కార్యం జరిగిందో ఒకసారి మా గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. అక్కడికి వెళ్ళేసి అంటే విశ్వాసం చెదిరిపోయి ఏదో మీరు తెచ్చింది అక్కడికి వెళ్ళి వచ్చేస్తారు చూసారా? నిజంగా మీ గుళ్ళు మీద చేసుకుని ఆలోచన చేసుకుని మీ కుటుంబంలో ఏమైనా అద్భుతం జరిగిందో కీడే జరుగుంటుంది గుర్తుపెట్టుకోండి. నేను బల్ల బుద్ధి చెప్తాను. ఇలాంటి చోటకి వెళ్ళి వచ్చిన వాళ్ళ కుటుంబంలో భయంకరమైన ఫేస్ చేస్తారు గుర్తుపెట్టుకోండి. దేవుడు వాళ్ళకి బుద్ధి చెప్తున్నా కానీ ఇంకెళ్తారా? సాతానుడు కంప్లీట్‌గా చెరపట్టేసుకుంటాడు గుర్తుపెట్టుకోండి. ఆ! అంటే మీరు విశ్వాసం బలం కొత్త కాబట్టి మిమ్మల్ని తప్పుదోవ పట్టుతున్నాడు ఆడు. సోదనలు ఎందుకో ఎవరికి వస్తాయనుకుంటారు ఎక్కువ? విశ్వాసంలో బలంగా ఉన్న వారికి వస్తాయి. విశ్వాసాన్ని పరీక్షిస్తా ఉంటాడు. యోబుని అప్పగించలేదా? ఆ! చూస్తాకి సాతానుడి ఇన్వాల్వ్‌మెంట్ లేదా? వస్తాడు. ఆ! గుర్తు తెచ్చుకోండి యోబుని ఒకసారి. ఆ! విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. ఎన్ని ప్రసంగాలు చేసామో నేను నిజంగా విశ్వాసం గురించి.